ఒక ఊరిలో రాధా శేఖర్ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కొడుకు తరుణ్. తరుణ్కి 3 నెలల క్రితమే అక్షర అనే అమ్మాయితో వివాహం జరిగింది. తరుణ్, అక్షర ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ వచ్చిన సమస్య అంతా తన అత్తగారితోనే. అత్తగారు ఏది చెప్పినా దాన్ని వ్యతిరేకంగా తీసుకోవడం అక్షరాకు అలవాటుగా అయిపోయింది. ప్రతి చిన్న విషయానికి అత్తగారితో గొడవ పడేది. నేను మీ కూతుర్ని కాదు కదా, మీ కోడల్ని. అందుకని మీకు నేను ఏది చేసినా నచ్చట్లేదు. అదే మీ కూతురు అయితే ఇలా ప్రతి విషయంలో తప్పులు వెతుకుతారా చెప్పండి అని అంటుంది అక్షర. కోడలు ఎన్ని మాటలు అంటున్నా అత్తగారు మాత్రం ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని సైలెంట్గా ఉండేది. ఇదంతా చూస్తూ రాధా భర్త శేఖర్ కూడా రాధాకే సర్ది చెప్పాలని చూసేవాడు. చూడు రాధా, అక్షర ఇంకా చిన్నపిల్ల కదా, పోను పోను తనే నేర్చుకుంటుందిలే. ఆ అమ్మాయికి కాస్త సమయం ఇవ్వు. అలాగే తరుణ్ కూడా తన భార్య వైపే మాట్లాడుతూ, చూడమ్మా, మీ కాలంకి మా కాలంకి చాలా తేడా ఉంది. తను ఇప్పుడిప్పుడే మన ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. కొంత సమయం పడుతుందిలేమ్మా అని తరుణ్ అనడంతో ఇక చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయింది రాధ. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం తరుణ్ అలాగే శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోగానే షాపింగ్కి వెళ్తానంటూ అక్షర బయటికి వెళ్ళింది. సాయంత్రం కావస్తుంది. ఇంకా అక్షర మాత్రం ఇంతవరకు ఇంటికి రాలేదు. రాధ తనలో తాను ఇలా అనుకుంటుంది, ఏంటి ఈ అమ్మాయి ఉదయం అనంగా షాపింగ్ వెళ్తానంటూ బయటికి వెళ్ళింది, సాయంత్రం అవుతుంది, ఇంకా ఇంతవరకు ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ తీయడం లేదు అంటూ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉండిపోయింది రాధ. ఇంతలో తరుణ్ ఇంకా శేఖర్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేశారు. ఏంటి రాధా, గుమ్మం బయట నించొనున్నావు? ఎవరి కోసమన్నా ఎదురు చూస్తున్నావా? అక్షర ఉదయం అనగా బయటికి వెళ్ళింది షాపింగ్ అంటూ. కానీ చీకటి పడుతున్నా ఇంకా ఇంతవరకు ఇంటికి రాలేదు. గంటలో వచ్చేస్తాను అంటూ ఉదయమే బయటికి వెళ్ళింది. నువ్వేం కంగారు పడకమ్మా, అక్షర ఏం చిన్నపిల్ల కాదు కదా, తనేం వచ్చేస్తుందిలే. కంగారు పడద్దని ఎలా అంటావురా? ఇంతవరకు ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అసలే బయట రోజులు బాలేవు. అయినా నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను, కనీసం ఫోన్ ఎత్తి కాస్త ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు కదా. ఇదే నా ఇంటి కోడలికి ఉండాల్సిన లక్షణము. సరే సరే, చీకటి పడుతోంది, అందరం లోపలికి వెళ్దాం పదండి అని శేఖర్ అనడంతో అందరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇంతలో అక్షర చేతిలో 4-5 షాపింగ్ బ్యాగులు మోసుకుంటూ ఇంటికి వస్తుంది. అక్షరాని చూసి రాధా కోపంతో ఇలా అంటుంది, చూడు అక్షర, ఉదయమనంగా బయటికి వెళ్ళావు, అయినా ఈ షాపింగ్ బ్యాగులు అవన్నీ ఏంటి? నా కోసం కావాల్సిన షాపింగ్ చేసుకున్నాను అత్తయ్య. నాకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కున్నాను. సేల్లో ఉన్నాయని కొన్ని చీరలు కొన్నాను. అలాగే రోజు వేసుకోవడానికి కొన్ని డ్రెస్సులు, కొన్ని మేకప్ సామాన్లు కొనుక్కున్నాను. కానీ నీ పెళ్ళయి 3 నెలలు మాత్రమే అయింది కదమ్మా. అప్పుడు కొన్న బట్టలు నువ్వు మళ్ళీ ఇంతవరకు వేయడం ఒక్కసారి కూడా నేను చూడలేదు. మళ్ళీ ఇంతలోనే షాపింగ్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అయినా నేను ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఫోన్ కూడా ఎత్తడం లేదు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేను చాలా రోజుల తర్వాత షాపింగ్కి వస్తే మీరు మాటి మాటికి ఫోన్ చేసి విసిగిస్తున్నారని నేనే ఫోన్ సౌండ్ తగ్గించేసి బ్యాగ్లో పెట్టేశాను. అయినా నేను నాకు కావాల్సిన వస్తువులే కదా కొనుక్కున్నాను. మీరు ఎందుకు ఇంతలా గొడవ చేస్తున్నారు? అదే మా అమ్మ అయితే నన్ను ఏమీ అనదు. చూడమ్మా, అది నీ పుట్టిల్లు. నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఎవరూ ఏమీ అనరు. నువ్వు ఇంటి పనులు చేసినా చేయకపోయినా ఎవరూ ఏమీ అడగరు. కానీ ఇది నీ అత్తగారిల్లు. ఇంటి విషయాలన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అత్తయ్య గారు, మీరు పెళ్ళికి ముందు ఒక మాట అన్నారు, నన్ను కోడలిగా కాదు కూతురులా చూసుకుంటాను అని. కానీ మా అమ్మ కూడా నన్ను ఎప్పుడూ ఇన్ని మాటలు అనలేదు అని సమాధానమిచ్చి అక్షర అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది.
కాసేపటి తర్వాత రాధా శేఖర్ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడు రాధా, ఈరోజు జరిగిన గొడవకు కారణం నువ్వే. ప్రతి చిన్న విషయానికి ఎందుకని ఆ అమ్మాయితో అలా గొడవ పెట్టుకుంటున్నావు? మీరు ప్రతిదానికి నన్ను అంటారేంటండి? బయటికి వెళ్ళి ఆలస్యంగా రావడం, 1కి 4 సార్లు ఫోన్ చేస్తే జవాబు ఇవ్వకపోవటం, ఇంటి పనుల్లో ఏమాత్రం పట్టనట్టు ఉండడం, ఆ అమ్మాయి చేసినవన్నీ కరెక్ట్ అంటారా? సరేలే, వదిలేసేయి. ఆ అమ్మాయి ఇంకా చిన్న పిల్ల. అదే నీ కూతురైతే ఇలా చేసిన ఏమన్నా అంటావా? అలాగే చూసి చూడనట్టు సర్దుకుపో. శేఖర్ అన్న మాటలకు మౌనంగా ఉండిపోయింది రాధ. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాధా స్నేహితురాలు సురేఖ రాధ ఇంటికి వస్తుంది. ఆ సమయంలో అక్షర ఇంట్లో ఉండదు. అప్పుడు రాధ ఇంకా సురేఖ ఇలా మాట్లాడుకుంటారు. ఇంట్లో జరిగిన విషయాల గురించి సురేఖతో చెప్తుంది రాధ. సురేఖ రాధాతో ఇలా అంటుంది. అక్షరకి ఇంకా కోడలి బాధ్యతలు ఏంటి అని తెలిసినట్టు లేదు. అలాగే నువ్వు కూడా అన్నయ్య గారికి అలాగే తరుణ్కి అన్నీ సమయానికి చేసి పెడుతున్నందుకు వాళ్లకు ఇంటి పనుల గురించి ఏమీ తెలియట్లేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఒక 4 రోజులు అలా ఎక్కడికన్నా వెళ్ళిరా. తిరిగి వచ్చాక ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పి సురేఖ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు ఉదయాన్నే సుప్రజ సూట్ కేసులో బట్టలు సర్దింది. అది చూసి శేఖర్, ఏంటి రాధా, సూట్ కేసు సర్దుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఒక 4 రోజులు మా పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. మా అన్నయ్య చాలా రోజుల నుంచి రమ్మని అడుగుతున్నాడు. కానీ పెళ్లి హడావిడి వల్ల ఇంటి పనుల వల్ల కుదరట్లేదు. అందుకే ఇప్పుడు ఒక 4 రోజులు వెళ్ళి రావాలని అనుకుంటున్నాను. ఇంత పొద్దున్నే బయలుదేరావు? మరి టిఫిన్ అవన్నీ వండి పెట్టావా? నేను ఏమీ చేయలేదు. మీ ముద్దుల కోడలు ఉంది కదా, అన్నీ అమ్మాయితో చేయించుకోండి. అర్థమైంది. నిన్న జరిగిన దానికి నువ్వు మనసులో ఏదో ఉంచుకొని ఇలా చేస్తున్నావు కదా? అదంతా నాకు తెలీదు. ఇప్పుడైతే నేను నా పుట్టింటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. బయట క్యాబ్ వెయిట్ చేస్తుంది అంటూ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో తరుణ్ అక్షర హాల్లోకి వచ్చారు. జరిగినదంతా శేఖర్ వాళ్లకు వివరించాడు. కాసేపు గడిచింది. అందరికీ ఆకళ్ళవుతున్నాయి. వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి రాధ ఆ రోజుకి సరిపడ టిఫిను అలాగే భోజనం మొత్తము చేసి పెట్టి వెళ్ళింది. ఆ రోజు అలా గడిచిపోయింది. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. మర్నాడు ఉదయం 8 అయింది. తరుణ్ హడావిడిగా నిద్రలేస్తూ, అక్షర, ఉదయం 8 అయిపోయింది. ఇక లే, త్వరగా వెళ్ళి కాఫీ చేసి తీసుకొనిరా. అలాగే అరగంటలో నాకు టిఫిన్ కూడా తయారు చేసి పెట్టేసేయి, లేదంటే ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరుణ్. అక్షర అప్పుడే లేస్తూ, ఎంత పని చేసింది మా అత్త. ఈవిడకి ఇప్పుడు పుట్టింటికి వెళ్ళడం అంత అవసరమా? ఇదంతా కావాలనే చేస్తుంది. ఇంత వయసు వచ్చినా కూడా పుట్టిల్లు మీద మమకారం పోలేదు ఈవిడకి అనుకుంటూ కోపంగా వంటగదిలోకి వెళ్ళింది అక్షర. వంటగది చూస్తే చండాలంగా ఉంది. రాత్రి తిన్న భోజనం ప్లేట్లు పాత్రలతో సింక్ మొత్తం నిండిపోయి ఉంది. అంతలో తరుణ్ అక్కడికి వచ్చాడు. అక్షర, ఇందాకే పనమ్మాయి ఫోన్ చేసింది. వాళ్ళ కొడుక్కి ఒంట్లో బాగాలేదంట. 2-3 రోజులు పనికి రానని చెప్పింది. ఈ రోజు నుంచి నువ్వు వంట పనితో పాటు ఇంటి పని కూడా చేయాల్సి ఉంటుంది. ఏంటి తరుణ్ ఇది? మొత్తం పని నేను ఒక్కదాన్నే ఎలా చేయగలను? వంట నాకు అంతంత మాత్రమే వస్తుంది. దానికి తోడు ఇంటి పని కూడా మొత్తం నేనే చేయాలంటే నా వల్ల కాదు. నువ్వు కూడా కిచెన్లో ఉండి నాకు హెల్ప్ చేయి. అదేంటి అక్షర అలా అంటావు? ఇన్ని రోజులు మా అమ్మ మాత్రం చేయలేదా? నువ్వెప్పుడన్నా తనకు ఇంటి పనిలో కానీ వంట పనిలో కానీ హెల్ప్ చేసావా? రోజు తనే చేస్తుందిగా అన్ని పనులు. ఈ పనులన్నీ చేయడం నా వల్ల అయితే కాదు తరుణ్. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ అక్షర తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న శేఖర్ తరుణ్తో ఇలా అన్నాడు. అరే తరుణ్, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. చాలా ఆలస్యమైంది. నేను కాఫీ అక్కడే తాగి టిఫిన్ కూడా ఆఫీస్లోనే తినేస్తాను. ఈ రోజుకి నువ్వు ఇంట్లోనే ఉండి అక్షరాకు సహాయంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖర్. అక్షర తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, నేను ఇంటికి వచ్చేయాలి అనుకుంటున్నాను. అదేంటమ్మా ఇంత సడన్గా ఇంటికి వచ్చేస్తాను అంటున్నావు? అక్కడంతా బాగానే ఉంది కదా?
నేనిక్కడ ఉండలేకపోతున్నానమ్మా. మా అత్తగారు వెళ్ళి తన పుట్టింట్లో కూర్చున్నారు. నేనొక్కదాన్నే అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను అంటూ ముందు రోజు జరిగిన గొడవంతా తన తల్లికి వివరిస్తుంది అక్షర. అయితే నువ్వు పనులు తప్పించుకోవడానికి ఇక్కడికి రావాలనుకుంటున్నావన్నమాట. చూడు అక్షర, నువ్వు నీ అత్తగారింట్లో మంచిగా ఉంటూ అన్ని పనుల్లో సహాయంగా ఉంటూ అందరితో ఎలాంటి గొడవ లేకుండా ఉంటే నిన్ను నా ఇంటికి అప్పుడప్పుడు రావడానికి స్వాగతిస్తాను. కానీ నువ్వు ఇలా గొడవ పెట్టుకొని వచ్చేదుంటే నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అంటూ ఫోన్ పెట్టేసింది అక్షర తల్లి సుప్రజ. ఇక చేసేదేమీ లేక దిగులుగా వంటగదిలోకి వెళ్ళింది అక్షర. చిన్నగా పనులు చేయడం మొదలుపెట్టింది. అక్షర ఒక్కతే అన్ని పనులు చేసుకుంటూ ఉంటే తరుణ్ కూడా వెళ్ళి తనకు అన్ని పనుల్లో సహాయం చేశాడు. అలా 4 రోజులు గడిచిపోయాయి. రాధ ఇంటికి వచ్చింది. తన తప్పు తెలుసుకున్న అక్షర రాధ ఇంటికి రాగానే తన అత్తగారిని క్షమాపణలు కోరింది. అప్పట్నుంచి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.